ఫిర్యాదిగూడలో సాఫ్ట్వేర్ ఇంజనీర్ తేజస్విని మరణం అనేది హైదరాబాద్ వ్యాప్తంగా ఒక సంచలనంగా మారింది. ఏం జరిగి ఉంటుంది? ఆ చనిపోయిన విధానం గురించి అందరూ చర్చించుకుంటున్నారు. అలా రోడ్లపైన నగ్నంగా పరుగులు పెట్టి విగ్రహాన్ని తీసుకుని చీరను తీసుకుని చెరువులో దూకేయడం ఏంటి అని చెప్పి కూడా ఒక భయాందోళనలు స్థానికంగా, మరోపక్క సందేహాలు, అనుమానాలు, రకరకాల ఊహాగానాలు వస్తున్నాయి. ఈ కేసుకు సంబంధించి కేసుని విచారిస్తున్న మేడిపల్లి పోలీస్ స్టేషన్ ఎస్హెచ్ఓ జలేందర్ రెడ్డి గారు మనతో ఉన్నారు. మనం మాట్లాడదాం అన్ని విషయాలు. జలేందర్ రెడ్డి గారు, ఇది చాలా వినూత్నమైన కేసు. చూస్తుంటేనే ఇలాంటి ఘటనలు చాలా తక్కువగా ఉంటుంటాయి. ఏం జరిగింది ఇన్సిడెంట్లో? మీ విచారణలో ఇప్పటి వరకు ఏం తేలింది? తేజస్విని విషయంలో ఎలా నడుస్తుంది కేసు? ఇప్పుడు మాకు శుక్రవారం ఉదయము ఒక ఖచ్చితమైన సమాచారం మేరకు ఫిర్యాదిగూడ చెరువులో ఒక యువతి ఉన్నట్టు సమాచారం వచ్చింది. వెంటనే మా సిబ్బందిని పంపించి ఐడెంటిఫై చేయించి రెస్క్యూ సిబ్బందితోటి ఆ చెరువులోకి వెళ్ళి ఆ యువతిని తీసి వెరిఫై చేయగా ఆ యువతి పేరు తేజస్విని, 25 ఇయర్స్. ఈమె సాఫ్ట్వేర్ ఎంప్లాయీగా ఇద్దరు గతంలో పనిచేసింది. రీసెంట్లీ శంకర్ నగర్లో ఈమె ఉంటుంది వాళ్ళ మదర్తో పాటు అని తెలిసింది. పూర్తి విచారణ చేయగా యాక్చువల్గా వీళ్ళ మదర్కు ప్లస్ ఫాదర్కు, వీళ్ళ ఫాదర్ వచ్చేసి విశాఖ రిటైర్డ్ ఎంప్లాయీ, వాళ్ళ మదర్ వచ్చేసి అరుణ. వీళ్ళిద్దరి మధ్యలో మ్యాట్రిమోనియల్ ఇష్యూస్ వల్ల డిస్ప్యూట్స్ ఉన్నాయి. ఆ తర్వాత ఈమె తల్లితో పాటు బెంగళూరులో టెక్కీగా పనిచేసింది. ఆ జాబ్ పోయినందుకు మళ్ళీ వాళ్ళు ఫాదర్కి అడిగారు. ఫాదర్తోని గొడవ రావడం వల్ల మళ్ళీ తిరిగి హైదరాబాద్కి వచ్చి మన కుషాయిగూడ లిమిట్స్లో కాపురా దగ్గరలో ఉన్నారు. అక్కడి నుంచి మళ్ళీ ఎయిర్బిఎన్బి యాప్ ద్వారా బుక్ చేసుకుని ఇక్కడ రూమ్లో ఉండడం జరిగింది. అయితే ఆ రోజు అర్ధరాత్రి మధ్యాహ్నం ఆ రోజు ముందు రోజు వాళ్ళు ఇక్కడ మియాపూర్ ఫ్లాట్ గురించి పోయి వచ్చారు. తర్వాత లంచ్ తర్వాత తల్లి ప్లస్ కూతురు సపరేట్ బెడ్రూమ్లో పడుకోరు. కూతురు నైట్ చాలాసేపు అది ఇది రాసుకొని మిడ్ నైట్ సుమారు 2:30 గంట ప్రాంతంలో ఎర్లీ మార్నింగ్ వాళ్ళ మదరు ఒక డోర్ లాక్ చేసేసి, అంటే గడియ పెట్టి ఈమె నగ్నంగా కిందికి రావడం జరిగింది. కిందర ఒక బ్యాచులర్ పిల్లగాళ్ళు ఉంటారు, 4 మెంబర్స్ ఉంటారు యూత్. వాళ్ళ రూమ్లోకి వాళ్ళు నగ్నంగా రావడం, వాళ్ళు పరేషాన్ అయిపోయారు. అందులో ఒక అబ్బాయి బయట ఫోన్ మాట్లాడుతుండే ఏమైంది అనే లోపల వాళ్ళకు ప్యానిక్ అయిపోయి ఆమె ఒక రూమ్లోకి పోయింది. తర్వాత వీళ్ళంతా బయటకు వచ్చారు భయంతో. తర్వాత ఈ అమ్మాయి మళ్ళీ బయటకు వచ్చేసి కంటిన్యూగా ఉరకడం స్టార్ట్ చేసింది. అందులో ఒక అబ్బాయి ఈమె చూసి భయపడి కంటిన్యూగా రన్నింగ్ చేయడం ప్రారంభించింది. ఆ ఫిర్యాదు కూడా చెరువు దగ్గర పోయినాక అబ్బాయి భయానికి స్ట్రైట్గా పోయింది. ఈ అమ్మాయి రైట్ సైడ్ గుడిలోకి పోయింది. గుడి డోర్ తీస్తే అది వెళ్ళలేదు. తర్వాత ఇంకో పక్కన చిన్న గుడి ఉంటే అందులో ఒక చిన్న రాతి విగ్రహం తీసుకొని చెరువులో దూకడం జరిగింది. అయితే దీనికి సంబంధించి వీళ్ళ అమ్మని అడిగితే ఆమెకు ఫోబియా అనేది ఒకటి, అంటే ఫియర్ ఫోబియా, అంటే సడన్గా ఫియర్ వచ్చేస్తుంది, పిచ్చి చేస్తుంటుంది, నైట్ సరిగా నిద్రపోదు అని చెప్తుంది. వాళ్ళ అమ్మ కూడా కొద్దిగా ఆరోగ్యం లేదు, అంటే మానసిక స్థితి సరిగా లేకపోవడం వల్లనే ఈ చర్యకు పాల్పడ్డది. ఇంకా వేరే అనుమానాలు ఇప్పటివరకు అయితే ఏం లేవు. ఆ కాలనీ వాసులను కూడా విచారించడం, కింద ఉన్న పోర్షన్లో ఉన్న అబ్బాయిలను కూడా విచారించడం జరిగింది. ఎవరు కానీ వాళ్ళ ఇంటికి రావడం కానీ ఏం జరగలేదు. తర్వాత ఓన్లీ ఈ యొక్క మతి స్థిమితం సరిగా లేకపోవడం వల్ల చేసుకున్నది అనేది ఇప్పటివరకు తెలిసింది. కాలనీ వాళ్ళు ఏం రిక్వెస్ట్ చేశారంటే, ఇంట్లో ఎవరు పడితే వాళ్ళు ఉంటున్నారు, ఎయిర్బిఎన్బి యాప్ ద్వారా వీళ్ళకి ఇందులోకి వస్తున్నారు రెంట్కి, కాబట్టి దయచేసి ఓనర్కు చెప్పండి సార్, ఒక పర్మనెంట్ అడ్రస్ ఉన్న వాళ్ళకి ఇవ్వమని అంటే ఓనర్ని కూడా మేము పిలిపించి పర్మనెంట్ అడ్రస్ వాళ్ళకి సూచించమని చెప్పి. ఈ కేసు గురించి మీరు చెప్పిన వివరాలు చూస్తే, ముందు కాపురాలో అంతకుముందు ఉన్నప్పుడు, ఇక్కడికి వస్తే తను సహజంగా ఎవరైనా రెంట్కి దిగుతారు అద్దెకి, వీళ్ళు రోజుకి ఇంతని పే చేస్తూ యాప్ ద్వారా తెలుసుకుని ఇక్కడికి రావడం, ఇలా దిగడం ఏంటి? దానికి రీజన్ ఏంటండి? రోజుకి ఇంత చెల్లించడం ఏంటి? కొద్ది రోజుల పాటు ఉండడానికి ఇక్కడికి రావడం ఏంటి? కారణం ఏంటి? యాక్చువల్గా వీళ్ళిద్దరు ఉండే వరకే ఎవరు రూమ్ ఇవ్వడం కొద్దిగా సుముఖంగా లేదని తెలిసింది. అందువల్ల వీళ్ళు రెంటల్ యాప్ని ఎయిర్బిఎన్బి యాప్ ద్వారా తీసుకోవడం జరిగింది. ఇక్కడ అవైలబుల్ ఉంది అనేది వీళ్ళ స్పెసిఫికేషన్స్ కూడా మేము టెస్ట్ చేసినాము, చెక్ చేయడం జరిగింది ఫోన్లో కూడా. మీరు ఎక్కడ ఉంది, సౌండ్ పొల్యూషన్ ఉందా, అవన్నీ ఎట్లా ఉందని వాళ్ళ యాప్ ఏజెంట్ ద్వారానే తెలుసుకొని ఇందులో దిగడం జరిగింది. అంటే ఇక్కడ దొరికింది కాబట్టి ఇక్కడ ఉన్నారు, అంతే, వేరే ఉద్దేశం. ప్రధానంగా మేము అక్కడ స్థానికులతో మాట్లాడాం, ఏబీపీ అక్కడ ఉన్న వాళ్ళతో అడిగి ఏం జరిగిందని తెలుసుకుంటే, ఆ రోజంతా కూడా రాత్రి 2 గంటల నుంచి విపరీతమైన శబ్దాలు, అరుపులు, ఆ విండోలోంచి విసిరి పడేయడం, చాలా వస్తువులు విసిరి పడేసినట్టుగా కనిపిస్తుంది. ఇదొక విషయం అయితే, తను నగ్నంగా ప్రతి డోర్ని బలంగా డోర్లు కొడుతూ, కింద ఫ్లోర్లో, గ్రౌండ్ ఫ్లోర్లో డోర్లు కొడుతూ, వెనకింటి డోర్లు కూడా కొట్టింది అని చెప్పి కూడా వాళ్ళంతా భయాందోళన వ్యక్తం చేశారు. ఏంటి డోర్లు కొట్టవేంటి? ఒకవేళ ఫోబియా ఉంటే తను పరుగులు పెడుతూ వెళ్ళి ఆత్మహత్య చేసుకోవచ్చు, కానీ ఆ జరిగిన విధానం అనేది ఇప్పటికీ కూడా ఒక మిస్టరీగా ఉంది. ఏమంటారు మీరు? మెంటల్ డిస్టర్బ్ వల్ల ఆమె ఏం చేస్తుందని అనాలోచితంగా చేయడం జరిగింది. ఆమె వస్తువులు ఇసిరేసింది వాస్తవం, చివరికి ఆమె బట్టలు కూడా ఆమె తీసేసి రన్ చేసింది. అంటే ఆమె ఏం చేస్తుంది అనేది ఆమెకి అర్థం కాని పరిస్థితిలో
ఆ యాక్ట్ చేసింది. అంతేగాని ఆ ఇంట్లోకి రావడం కానీ ఏం కానీ జరగలేదు. అంటే ఈమెకు వాళ్ళ మదర్ చెప్పడం ఏంటంటే, మాకు పిచ్చి పిచ్చి కలలు వస్తుంటాయి నైటు అనేది ఒకటి కంప్లైంట్ ఉంది. నైట్ సరిగ్గా నిద్రపోకపోయేది. ఒక్కోసారి అరుస్తుండేది అనేది వాళ్ళ మదర్ చెప్పారు. ప్రధానంగా ఇంకొక విషయం అందరూ చెప్పింది, అమ్మాయి రాత్ర అజయ్ వద్దు వద్దు అని పెద్దగా అరిచింది అంటున్నారు. ఎవరు అజయ్? ఎందుకు ఆ అజయ్ పేరు అనుకుంది? అంటే అక్కడ ఇంకా మూడో వ్యక్తి కూడా లోపల ఉన్నాడని కొంతమంది అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. లోపల ఇంకొక వ్యక్తి ఉన్నట్టుగా కనిపిస్తుందని. నిజంగా మూడో వ్యక్తి ఉన్నాడండి? ఎవరు అజయ్? ఎందుకు అరిచింది? యాక్చువల్‌గా అందులో వీళ్ళు ఉండేది ఫస్ట్ ఫ్లోర్‌లో. కింద ఎవరైతే 4 మెంబర్స్ ఉన్నారో 4 మెంబర్స్‌ని కూడా మేము విచారించినాము. అందులో రోహిత్, రాజేష్, హేమంత్ అండ్ తరుణ్. అజయ్ అనే వ్యక్తి అందులో ఎవరు కూడా లేరు. పోవడానికి కూడా స్కోపే లేదు. అంటే ఎవ్రీవేర్ అక్కడ సీసీ కెమెరాస్ ఉన్నాయి. ఎవరు వచ్చింది ఉంది, పోయింది ఉంది. అందులో ఉన్న రోహిత్ అనే అబ్బాయి మాత్రం రన్ చేసిండు. తర్వాత ఆమె వెనకంగా ఈమె రన్ చేసింది. అసలు నన్ను వేధిస్తుంది, నన్ను ఎమ్మట పడుతుంది అని ఆ భయానికి అసలు ఏంది శక్తి అని చెప్పేసి భయపడి ప్యానిక్‌లా అబ్బాయి పరిగెత్తిండు. అంతకుమించి అందులోకెళ్ళి ఎవరు వచ్చినట్టు కూడా సీసీ కెమెరాలో మనకు రికార్డ్ కాలేదు. ఈ కేసులో ఇంకొక ప్రధాన విషయం ఏంటంటే అనుమానం అందరికీ వాళ్ళ మదర్ ఎవరైతే వాళ్ళ తల్లి ప్రవర్తించిన విధానం, వాళ్ళ తల్లి మాటలు ఇవన్నీ కూడా మీ అమ్మాయి పరుగులు పెడుతూ వెళ్ళిపోయిందని స్థానికులందరూ ఇంటి దగ్గరికి వెళ్ళి చెప్తే వెళ్ళి మీరు తీసుకురండి, మీరు ఇక్కడ గొడవ చేయొద్దు, మీరు వెళ్ళిపోండి అని వీళ్ళ మీద అరవటం చాలా అనుమానంగా కనిపిస్తుంది కదా వాళ్ళ మదర్ వ్యవహారం. అంటే వాళ్ళ మదర్ ప్రమేయం కూడా ఇందులో ఉందని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. దీనికి సంబంధించి మీ విచారణలో ఏం తెలియదు? వాస్తవానికి నేను అమ్మాయి వాళ్ళ మదర్‌తోని ఇంటరాక్ట్ అయినప్పుడు అమ్మాయి వాళ్ళ మదర్ కూడా కొంత మెంటల్ డిస్టర్బ్‌లో ఉంది. అనారోగ్య సమస్యలతోని ఉంది. ఆమెకు ఫిట్స్ కూడా ఉంది. వాస్తవానికి మేము తీసుకొచ్చినాక మా అమ్మాయి మిస్ అయింది ఇంకా కూడా ఆమెకు తెలవదు. మార్నింగ్ 11:00 వరకు కూడా మా అమ్మాయి ఎక్కడ ఉందో వెతకండి సార్ అంటుంది. చనిపోయిందనే విషయం కూడా తెలవదు. నైట్ నా డోర్ పెట్టి వెళ్ళిపోయింది సార్ అని కూడా చెప్తున్నాడు. తర్వాత కింది వాళ్ళు వచ్చి తీసేసారు. ఆమె మానసికంగా కూడా డిస్టర్బ్‌లో ఉన్నది అని తెలుసు. ఓవరాల్‌గా మీరు అంటున్నట్టు వాళ్ళంతా మానసికంగా ఏదో డిస్టర్బెన్స్‌లో ఉన్నారనేది అర్థమవుతుంది. దీనికి కారణం ఏంటని మీకు తెలిసిందండి? వాళ్ళ నాన్న ఇష్యూస్ ఏవో చెప్తున్నారు, ఏదో కారణాలు అప్పులు అంటున్నారు, రకరకాలుగా మాట్లాడుతున్నారు. ఏది వాస్తవం ఇందులో? ఎందుకు ఇంత డిస్టర్బ్ అయిపోయింది? అందులో అమ్మాయి మంచి ఉద్యోగం చేసేది, 1,00,000 జీతం వచ్చేది అంటున్నారు. ఈ పరిస్థితుల్లో అంత ఆందోళన అమ్మాయికి ఏముంది? ఇంతలా చనిపోవాల్సిన అవసరం ఏముందంటారు? వాళ్ళ నాన్న ఈశ్వరరావు గారు విశాఖ స్టీల్ ఎంప్లాయీ, రిటైర్డ్ ఎంప్లాయీ. ఆయనకు పెన్షన్లు కూడా వచ్చినాయి. అప్పులు ఉంటే కూడా కొన్ని తీసేసుకున్నారు. వాళ్ళ మదర్కు వాళ్ళ ఫాదర్కు సరిగా ఉండకపోవడం వల్లనే వీళ్ళకు మెంటల్ డిస్టర్బ్ అయినట్టు. తర్వాత ఎలోన్గా ఉండడం అలవాటు అయిపోయింది వీళ్ళకి. అంతే తప్ప వేరే కారణాలు ఏం లేవు. అయితే ఆర్థిక సమస్యలు ఉన్నాయి. వాళ్ళ నాన్న కూడా అడిగినప్పుడు డబ్బులు ఇస్తుండే కానీ ఆ నాన్నకు వాళ్ళ మదర్ కూడా సరిగ్గా లేదు. ఇప్పుడు మళ్ళీ వాళ్ళ నాన్న మదరు ఫాదరు కలిపి మళ్ళీ వైజాగ్లోనే నిన్న ఆఫ్టర్ ఫునేరియల్ వాళ్ళు వెళ్ళినట్టు తెలుస్తుంది. ఇంత జరుగుతున్నప్పటికి కూడా జలేందర్ గారు వాళ్ళు ఇక్కడే ఖననం చేశారు. అమ్మాయిని దహన సంస్కారాలంతా కూడా ఇక్కడే చేసినట్టు, అంత ఆగమేఘాల మీద ఇక్కడే అంత పూర్తి చేసుకున్న పరిస్థితి ఒకటి కనిపిస్తుంది. ఇంకొక మాట వినిపిస్తుంది ఏంటంటే అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నాయి అక్కడ గత కొంతకాలంగా అనేది ఒక అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. మీ విచారణలో ఏం తెలియదు? అవి వాస్తవమైనా ఏదైనా పైన జరుగుతున్నాయా? ఎందుకంటే ఆ అమ్మాయి వాళ్ళ తల్లి మాత్రమే ఉన్నారు. ఇంకెవరైనా కొత్త వ్యక్తులు వస్తూ వెళ్తూ ఉన్నారా? ఇప్పటి వరకైతే అట్లాంటివి ఏం లేవు. వాళ్ళు వచ్చి కూడా 25 డేస్ అవుతుంది. అందులో చాలా లాంగ్ పీరియడ్ కూడా ఏం లేదు. వాస్తవానికి వీళ్ళు ఐసోలేటెడ్ ఫ్యామిలీ. వీళ్ళకి బంధువులు కూడా ఎవరు కూడా పెద్దగా అసోసియేట్గా ఉన్నట్టు అనిపిస్తలేదు. వాళ్ళ ఫాదర్ అక్కడ ఉంటాడు. వీళ్ళ ఫ్యామిలీ డిస్టర్బెన్స్ వల్ల వీళ్ళకు రిలేషన్స్ కూడా సరిగా లేవు వేరే అదర్ రిలేటివ్స్ తోటి కూడా. వీళ్ళు వచ్చి కూడా రీసెంట్లీ అయింది. అట్లా వేరే ఉద్దేశం అయితే ఏం లేదు. అక్కడికి వచ్చినట్టు కూడా ఏం లేవు. సీసీ ఫుటేజెస్ కూడా ఉన్నాయి. ఫైనల్గా నా ప్రశ్న ఎలా ఉండబోతుంది? ఇప్పుడు మీరు అంటున్నట్టు మీరు ప్రాథమికంగా సాక్షులను విచారించబట్టి వాళ్ళ తల్లిని విచారించబట్టి తేలింది. అది కాకుండా టెక్నికల్గా ఎలా తేలబోతుంది? నిజంగా ఈ అమ్మాయి ఎందుకు చనిపోయింది, ఇలా ఎందుకు బిహేవ్ చేసిందని ఎప్పుడు తేలుతుంది? మీ కేసు ఎప్పుడు విచారణ ఎలా జరగబోతుంది దాని గురించి చెప్పండి. ఇప్పుడు మనకు సాక్ష్యాలను బట్టి మనం ఇన్వెస్టిగేషన్ ముందుకు పోతుంది. ఇప్పటికున్న మనకున్న సాక్ష్యాలు బట్టి స్పెసిఫిక్ రీజన్ అనేది ఏం లేదు. ఓన్లీ మెంటల్ ట్రామా వల్లనే అమ్మాయి వాస్ కమిటెడ్ సూసైడ్. ఫ్యామిలీ కూడా డిస్టర్బ్లో ఉన్నదని తెలుస్తుంది. ఇంకేమన్నా ఆధారాలు ఉంటే దాన్ని బట్టి మేము ప్రొసీడ్. ప్రస్తుతానికి అయితే ఇక్కడతో కేసు ముగిసినట్టేనా మీరని? ఇన్వెస్టిగేషన్లో ఉన్నది, క్లోజ్ చేయడానికి లేదు. అన్నీ మనం చేసినాక ఏది దొరకనప్పుడు మాత్రమే దాన్ని మనం చేస్తాము. అయితే కేసు ఉన్నది, కేసు ఏం క్లోజ్ చేయలేదు. వచ్చిన ఆధారాలను బట్టి, ఇన్పుట్స్ని బట్టి మదరు కూతురు కూడా ఓన్ డాటరా కాదని ఇంకా కొంతమందికి అనమాట. యాక్చువల్గా నేను వెరిఫై చేస్తే ఓన్ డాటర్, ఈజ్ ఓన్లీ వన్ డాటర్. వేరే ఉద్దేశం ఏం లేదు. ఆడ అసాంఘిక కార్యకలాపాలు చేసినా కూడా పెద్దగా మనకేం లేవు. ఐసోలేటెడ్ ఉండడం అనేది. మొత్తానికి ఈ కేసుకు సంబంధించి ప్రాథమికంగా ఏవైతే ఇప్పటివరకు అనేక అనుమానాలు వస్తున్నాయో ఆ అనుమానాలకు సంబంధించి ఇది క్లారిటీ. కేసు ఇంకా క్లోజ్ కాలేదు, విచారణ జరుగుతుంది. కానీ ఇప్పటి వరకు మా విచారణలో తేలింది ఏంటంటే అమ్మాయి మానసిక పరిస్థితి బాగాలేదు, అందుకే ఇలా చేసుకుంది. అంతకు మించి అసాంఘిక కార్యకలాపాలు కానీ, తల్లి మీద అనుమానాలు కానీ ఇవన్నీ కూడా వాస్తవం అనేది మాకు ఎక్కడా తేలలేదని చెప్పి కూడా ఈ కేసును విచారిస్తున్న అధికారి SHO జలేందర్ రెడ్డి గారు చెప్తున్నారు. శేషి వైపు దేశం, హైదరాబాద్.